सिद्ध्यर्थम् अधिप्रत्यतिदेवता सहित नवग्रहवनाख्यं कर्म करिष्ये ग्रहारिष्टे तु सम्प्राप्ते ग्रहो अरिष्ठानि मनस्सन्तु दुरितानि भयानि च शान्तिरस्तु मे सुग्रह कुर्वन्तु मङ्गलम् कृष्णेन तदशा वर्तमानो निवेशन्नवसम्मर्चं च हिरण्येन सवितारतेन ओजे वसन्तमगं हृदे स्वाहा अधिप्रतिदेवता सहित सूर्यग्रहाय इदं नमः ॐ आप्यायस्ततमे दुदे विश्वदं स्वाहा गौरेण मालितरादक्षन्ते कवदेत्यपदेशादस्पदे अष्टापदे नवपदे भवोपसे सहस्राक्षर आज्ञे पदजा विश्वेन विष्टा भूर्ते सर्वं सृजेता अयच्च पुरकुण्डभुश्चा भद्रं जीवानन्वाता पुंसे जयन्तमे तद्दुस्वाहा ॐ इथं विष्णुर्वचक्रमे पुरुषः सहस्राक्षः सहस्रवान् समोमिन् विश्वरूपवान् अब्जविष्करजाङ्गलद्दुस्वाहा ॐ तत्तमतगेय यतस्वनोदरास्मै स्वाहा ॐ ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मार्पणस्तरसोरेणावः सपत्न्यापमास्तविष्टसदच्च योनिमसदच्च विभस्वाहा ॐ ब्रह्मोश्वतपरिवामे जनेभ्य अस्माकमस्तु केवलस्वाहा निवासे विश्वासि मायावसस्वदाव भद्रादे कुशन्निहरातिरस्तु स्वाहा ॐ इन्द्राणी मासुनारी सुपत्नी महमस्रवम् मह्यः सापरं च नजरसमरदेपति स्वाहा ॐ श्वमग्निरग्निविष्करच्चन्नस्तपसूर्यः संभातो वा परमस्त्रिधः स्वाहा ॐ यमाय सोमगं सुमतयमाय दूतावे यमनं हयज्ञोन्नकेतवेशोवर्यापेसते संसद्भिर्जायिता स्वाहा सदित्रचित्रं जतयन्तमस्मै चित्रं वयोधा चन्दं वैं पुरवेरं बृहन्तं मेषोगानां क्षेणरुद्रानां मित्रसद्विद्रानां स्वाहा ॐ ब्रह्मादेवानां परलिङ्गमेनामसवित्राणावदेतु अधीष्टदस्मयाद स्वाहा ॐ इमं देवर्वत्सदे अवमर्यादे त्वामोत्तरादिके स्वाहा ॐ तवरारुद्र శ్రీ వసంత పంచమి జాతర బషీరాబాద్లో 22 సంవత్సరం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా దీనికి అన్ని ఊళ్ళ ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 23/1/26 రోజు జాతర ఉంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ జాతరను ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుచున్నాను. మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. బషీరాబాద్ కమ్మర్పల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ. వసంత పంచమి జాతర అమ్మవారు శుక్రవారం దేవి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర మహోత్సవాన్ని గత కొన్ని రోజులుగా సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా వెలసి ఈ విధంగా అందరూ కూడా అమ్మవారి యొక్క దీక్ష లోపల పాల్గొని మరియు అమ్మవారి సేవాభావం లోపల పాల్గొనడం జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారి యొక్క మాలాధారణ మరియు నిన్న అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమము, ఈరోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన చండీయాగ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు మహాలక్ష్మి యాగం ఉంటుంది మరియు రథ శుద్ధి రథాభిషేకం ఉంటుంది. మరియు ఎల్లుండి వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమము, అలంకరణ మరియు సామూహిక కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమము,
సాయంత్రము రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరియు వసంత పంచమి తెల్లారి అమ్మవారి యొక్క పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. తర్వాత రథసప్తమిని భక్తులందరూ కూడా గమనించుకొని అమ్మవారి యొక్క కార్యక్రమం లోపల పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై దుర్గామాత. ఇందులోపల గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామాభివృద్ధి కమిటీ గారు మరియు గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అమ్మవారి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి సేవాభావంతో మరియు అమ్మవారిని ఈ వసంత పంచమి జాతరని మరియు బ్రహ్మాండంగా నిర్వహించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. ఓం జగన్మాత్రే నమః. ఓం జగన్మాత్రే నమః. కమ్మర్పల్లి మండల్ బషాబాద్ గ్రామంలో ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున మా శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద 7 రోజులు వసంతోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున బషాబాద్ శ్రీ మంత్రాలయం కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో మరియు శ్రీనిపంతులు గారి ఆధ్వర్యంలో బషాబాద్ వీడీసీ యొక్క ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ సాగర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున బ్రహ్మాండమైనటువంటి జాతర మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇప్పటిలాగే ఇప్పుడు కూడా ఈ వసంత పంచమికి 23 తారీఖు నాడు మా బషాబాద్ గ్రామంలో వసంత పంచమి రోజున రథోత్సవము మరియు అన్నదాన కార్యక్రమము, కుంకుమార్చన కార్యక్రమం కలది. చుట్టుప్రక్కల మోర్చా, భీమ్గల్, కమ్మర్పల్లి మండల ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మీతో మనవి చేస్తున్నాము.